నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఈసీ సిట్ చీఫ్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతాం. కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడిన పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు. ఖరీఫ్ సీజన్ లో సబ్సిడీపై విత్తనాలు పంపిణీకి రంగం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 20వ తేదీ నుంచి ఆర్బీకేల వద్ద పంపిణీ చేయనున్నట్లు వెల్లడి. దిగిపోయే ముందు అధికార వైసీపీ చేతివాటం చూపించింది. మీడియా ముఖంగా ఎద్దేవా చేసిన ప్రతిపాటి. శాఖ గ్రంథాలయంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ బృందం ఆదివారం రాత్రి నరసరావుపేట పట్టణంలో విచారణ చేపట్టింది. పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణకు సంబంధించి స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పలు ఆధారాలను సేకరించారు. అనంతరం పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన సంఘటనా స్థలాలు, మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటనా స్థలాలను పరిశీలించారు. ఆమె వెంట పలువురు సిటీ అధికారులు, స్థానిక పోలీసు అధికారులు ఉన్నారు. దిగిపోయే ముందు కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో అధికార వైకాపా చేతివాటానికి పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. బినామీ కాంట్రాక్టర్లకు తొలి ప్రాధాన్యం, కమిషన్లు ఇచ్చే సొంత కాంట్రాక్టర్లకు రెండో ప్రాధాన్యంగా వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న జగన్ రెడ్డి వారికే ఖజానా మొత్తం దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు చెందాల్సిన నిధులను దారి మళ్లించారని, అప్పులు బాండ్ల రూపంలో తెచ్చిన వేల కోట్ల రూపాయలను కూడా ఆయన వారికే పంచిపెడుతున్నారని అన్నారు ప్రతిపాటి. వాస్తవానికి సంక్షేమ పథకాలకు జమ చేయగా మిగిలిన నిధులన్నీ ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉందని, కానీ అవన్నీ పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ కమిషన్లు వస్తాయో చూసి వాళ్లకే చెల్లింపులు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాగూ ఓటమి తప్పదని తెలిసే ఇలా ఉన్న కాడికి ఊడ్చేసే పని పెట్టుకున్నారని, దీనిపై తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నర్ కూడా ఫిర్యాదు చేశామని, వైకాపా రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల కోడ్కు ముందు నుంచి ఇలా సొంత కాంట్రాక్టర్లకు సంతర్పణ కార్యక్రమం పెట్టుకున్న ముఖ్యమంత్రి చివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్, మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ వంటివి కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు ప్రతిపాటి. వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సేవలు నిలిపివేసే దుస్థితి తెచ్చారని, ఇలానే మరెన్నో అత్యవసర సేవలకు కూడా నిధులు ఆపేసి సొంత జేబులు నింపుకోవడం మరీ దుర్మార్గపు దోపిడీగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపాటి. ఈ చెల్లింపులతో పాటు ప్రతి వ్యవహారంలో జగన్ చెప్పినట్టల్లా ఆడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఇకనైనా సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. అసలు ఇందుకోసమే జగన్ ప్రభుత్వం అతన్ని ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చినట్లుందని, ఇకనైనా ఆయనతో పాటు ఆర్థిక శాఖలో దారి తప్పిన అధికారులపై వేటు వేస్తే మేలని విజ్ఞప్తి చేశారు ప్రతిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లా కలెక్టర్ గా లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన శివశంకర్ లోతేటి బదిలీ కావడంతో నూతన కలెక్టర్ ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీరావును జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాల్ని అధికారులు సిద్ధం చేశారు. దీనికి 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50%, వేరుశనగపై 40% సబ్సిడీ ఇవ్వనుంది. ఇక ఎన్ఎఫ్ఎస్ఎం పరిధిలోని జిల్లాల్లో వరి విత్తనాలు క్వింటాలకి 1000 రూపాయలు, మిషన్ పరిధిలో లేని జిల్లాలో 500 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చిలకలూరిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో కళానిలయ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రగడ రాజమోహన్ రావు తెలిపారు. ఈ పోటీల్లో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, జంట నాట్యాలు, బృందనాట్యాలు, నృత్య నాటికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు.
అందరికీ నమస్కారాలు. నా వయసు 83 సంవత్సరాలు. 41 సంవత్సరాలుగా కళాలయంలో సేవ చేస్తున్నాను. 2 సంవత్సరాలు కరోనాలో పోయినాయి. ఈ సంవత్సరం 39ది. ఏ సంవత్సరం ఆపకుండా నిర్వహిస్తున్నాను. జీవితంలో నాకు మించినటువంటి వాళ్ళని ఎవరు తీసుకురాలేనటువంటి గొప్ప వాళ్ళందరినీ తీసుకొచ్చి 400 మందికి సన్మానాలు చేశాను. మరి నాకు కూడా దాదాపు 30 జరిగాయి, కానీ నాది కాదు ముఖ్యం. పెద్ద వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి సన్మానం చేశాను. ఈ 3 రోజులు 21, 22, 23 భారీగా ఆర్య వైశ్య వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో భారీగా ప్రోగ్రాం జరుపుతాం. వీలైనంతవరకు మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడండి. ఎక్కడ టికెట్లు ఉండవు. హాయిగా ఆనందంగా డే అండ్ నైట్ జరుగుతాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చి చూడండి. పగలు జరుగుతాయి, రాత్రి జరుగుతాయి. తప్పకుండా మళ్ళీ జీవితం బతిలాడి చెప్తున్నాను. ఇది 39వ సంవత్సరం. నాకు 83 వయసు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఎట్లుంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి మీరంతా తప్పగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లత్కర్ శ్రీకేశ్ బాలాజీ తెలిపారు. నరసరావుపేట పట్టణంలోని కలెక్టరేట్ తో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించానన్నారు. మనకున్నది ఒకటే ఛాలెంజ్ అని, కౌంటింగ్ టైంలో జిల్లాకు చెడ్డ పేరు రాకుండా అందరం కృషి చేయాలని, దీనికి అందరూ సహకరించాలని అన్నారు. సో ఐ థింక్ మీ అందరికీ పూర్తి అవగాహన ఉంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ట్రై అండ్ నిన్నటినే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు లేని విధంగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్ ఎస్పీలు మారడం పోల్ తర్వాత జరగడం చాలా తక్కువ ఉంటుంది. బట్ మన జిల్లాలో ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సరదాగా ఒక విషయం చెప్పాలంటే, గతంలో కూడా నేను ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను. అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది. కొంతమంది మీ విలేకరులలో కూడా పాత వాళ్ళు ఉంటే 2018లో డైరియా వలన గుంటూరు టౌన్లో ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది. సో ఒక సామ్యం ఈ 2 ఘటనలు ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా, మీ ద్వారా ప్రజలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం. ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడడానికి లేదు. కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము. దాంట్లో అందరూ సహకరించాలి. దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పర్వం, దాంట్లో భాగస్వామ్యం అయి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగిన వైలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని ఛార్జ్ షీట్ పుటప్ చేయడం కానీ, పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము. రాబోయే రోజులు కూడా మనకి ఇంకా పోలింగ్కి కౌంటింగ్కి 14 days ఉన్నాయి. ఈ 14 days కూడా అన్ని కాన్స్టిట్యున్సీల వారీగా ఎక్కడ ఈ వైలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు, ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండ్ ఓవర్స్ చేసిన కేసెస్, దానికి మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది.
అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము. గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. బైండ్ ఓవర్ చేసిన కేసెస్లు ఇప్పుడు కేస్ బుక్ అయిన మనుషులు వాళ్ళలో ఏదైనా సామ్యం అయితే మనం కరెక్ట్ బైండ్ ఓవర్ చేస్తామని కూడా మనకి ఒక అసెస్మెంట్ వచ్చేస్తుంది. దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే అది ఎందుకు తేడాలు జరిగాయి, ఆ ముందు నుంచి అసెస్మెంట్ ఏమైనా లోపం జరిగిందా, ఇంకా అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలా, బైండింగ్ ఓవర్ కండిషన్స్ ఏమైనా పెంచాలా, అవి అన్ని కూడా ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది. కౌంటింగ్ అరేంజ్మెంట్స్కి వస్తే మన జిల్లాకి టోటల్ 7 కాన్స్టిట్యుయెన్సీస్లో 7 పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్, 7 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, టోటల్ 196 కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి. దానికి ఒక 700 దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటుంది. వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ర్యాండమైజేషన్, ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పరంగా ఇప్పుడు కొనసాగిస్తాము. దాంట్లో ఎక్కడ కూడా లోపం కానీ ల్యాబ్స్ ఉండడానికి అవకాశం లేదు. ఓకే, 15,04,900 ఓట్స్ మన దగ్గర పడ్డాయి యాజ్ ఆన్ టుడే. కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఈవీఎంస్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్, తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్, ప్లస్ ఈటీపీబీఎస్లో సర్వీస్ ఓటర్స్కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆన్ టుడే 14,85,000 వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి. సో ఈ అన్నిటికీ కూడా సజాపుగా 4th జూన్ రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ స్టాఫ్ కి చేయాల్సిన, మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెక్స్ట్ 2-3 days లో మనం కౌంటింగ్ స్టాఫ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 144 యాజ్ ఆఫ్ నౌ 5th జూన్ వరకు పాత కలెక్టర్ గారు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉన్నారు. సో అదే కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తహసీల్దార్స్, ఎస్హెచ్ఓస్, ఈవెన్ మిగతా అందరిది కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందా లేదా, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఆ విషయంలో కూడా పరిశీలించడం జరుగుతుంది. బట్ ప్రజలకి కొంత ఇబ్బందం జరుగుతున్నా కూడా, ఈరోజు కొంత అడ్వర్స్ న్యూస్ కూడా నేను చూడడం జరిగింది. ప్రజలకి ఇబ్బందం జరుగుతున్నా కూడా మన శాంతి భద్రత కోసం ఇది తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. పోలీస్ ప్లస్ సెంట్రల్ ఫోర్సెస్ ఎంత వచ్చాయి అది ఇంకా నేను కరెక్ట్గా చూడలేదు. సో పోలీస్ ఎస్పీ తోటి, అడిషనల్ ఎస్పీ తోటి ఒకసారి చెక్ చేసుకొని రాబోయే రోజులు పోలీస్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, కౌంటింగ్ డే కానీ కౌంటింగ్ డే తర్వాత రోజులు కానీ డిప్లాయ్మెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి అది పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎలక్షన్ వరకు నేను మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు పెద్దగా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా విషయాలు ఉండొచ్చు. బట్ ఈ నెక్స్ట్ 20 days డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ ఎక్కువ ఉంది అని నాకు కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్లస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిఈఓగా ఎక్కువ రోల్ ఉన్నట్టుంది. సో దాని గురించి ప్రజెంట్ పెద్ద ఫోకస్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ పోల్ ఎలాగైనా మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడచ్చు. మీ వైపు నుంచి ఎప్పుడైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సజెషన్స్, ఏది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. నా ఆఫీషియల్ ఫోన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆఫీషియల్ ఫోన్ నంబర్. సో మీరు ఏమైనా మెసేజ్ పెట్టినా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆల్వేస్ వెల్కమ్. నేను ఫోన్ పికప్ చేయనా కూడా మెసేజ్ పెట్టుకోండి. సో మెసేజ్ పెట్టుకుంటే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, సో ఈ ప్రత్యేకమైన కండిషన్స్లో అందరిది సహకారం ఉంటేనే మనము విజయవంతంగా ఈ ఉన్న ఒకటే ఛాలెంజ్, కౌంటింగ్ టైంలో చెడ్డ పేరు జిల్లాకి రాకుండా మనం కౌంటింగ్ పూర్తి చేయడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిని సోమవారం పట్టణంలోని పలువురు పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలు సజావుగా జరగడం, పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరగడం అది కాస్త వైసీపీకి ప్లస్ అవుతుందని ఈ సందర్భంగా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కావటిని కలిసిన వారిలో చిలకలూరిపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రంలో అరాచకాలను సృష్టించిన వైసీపీ నేతలు దాన్ని టీడీపీ నేతలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, కులం రంగు పులిమి అధికారులతో లేని సంబంధాలను అంటగట్టి తాము లబ్ధి పొందినట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. ఈ అవాస్తవాలపై సిట్ విచారణ జరిపి అసలు నిజాలను బయట పెట్టాలని కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక ఘటనలపై సిట్ అధికారులు ముమ్మర
న్యాయపరంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు. సిట్ అధికారులకు తమ వైపు నుంచి ఆధారాలు పంపించినట్లు వెల్లడించారు. ఎన్నికలయ్యాక వైసీపీ అసత్య ప్రచారానికి తెరలేపిందన్నారు. పల్నాడులో జరిగిన ఘటనలను తమపై రుద్దేందుకు కుట్ర చేస్తున్నారని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తమ కుటుంబానికి లేని సంబంధాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానల్ విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ 140 నుంచి 150 సెన్సిటివ్ బూత్స్, ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను, యూ క్రాస్ చెక్ ఇట్. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు, ఒక 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మేనేజ్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది.
ఆ 140-150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు? ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా. అంటే మా బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక 5-10% కొద్దిగా అటు ఇటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు. కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద పొరపాటు చూసారంటే దాదాపుగా 20 బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు 17 బూతులు ఒక్క కానిస్టేబుల్నే మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో 20 బూతుల్లో 17 బూతుల్లో ఒక్క కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం. నర్సరాపేట ఇచ్చాము, అలాగే సత్తెనపల్లి ఇచ్చాం, మాచర్లు ఇచ్చాము. అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు, ఇది కూడా ఓపెన్గానే మేము పెడతా ఉన్నాం. ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వారిని కోరుతా ఉన్నాం, ఇది కూడా వెరిఫై చేయండి. ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిట్ వారిని కోరుతా ఉన్నాం. అలాగే మూడో ఆరోపణ ఏమిటంటే పోలింగ్ రోజు మాకేదో మా కనుసరణలో ఏదో జరిగింది, మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా సిట్ వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం. నేను ఐఎమ్ రెడీ టు గివ్ నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ, కావాలంటే నా డివైస్ ఇవ్వడానికి కూడా రెడీ. మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేమేమన్నా అన్డ్యూ రిక్వెస్ట్ అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిట్ వారిని కోరుతా ఉన్నాం. నా వరకే కాదు, నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి, తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ 3 కూడా అడుగుతా ఉన్నామంటే దీన్ని ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నా పైన ఆరోపణలు చేయటం కానీ దానికి ఒక కులం రంగు పూయటం కానీ ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి. నేను గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నర్సరావుపేట ప్రజలు, పల్నాడు ప్రజలు నన్ను చూశారు, ఏ విధంగా బిహేవ్ చేశాను, ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను. ఎవరైనా మిగతా వాళ్ళు 2+2 3+2 గన్మెన్లు పెట్టుకొని తిరిగారు. కనీసం నేను గన్మెన్లు కూడా నేను వద్దంటే తప్పక ఒక గన్మెన్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు. నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరగటం జరిగింది. అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిమితం చేయడానికి ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, పల్నాడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి అవాస్తవం. దీన్ని పూర్తిగా సిట్ వైపు నుంచి మీరు ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఈ ఆఫీసర్ని ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం, తప్పకుండా పరిశీలించండి. మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం, పరిశీలించండి. ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామనంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒకవేళ నా వైపు నుంచి ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఏ విధమైన అల్లర్లు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దానిలో మొహమాటు పడట్లేదు, తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్ షీట్లో చేర్చుకోవచ్చు. ఇదిగో నువ్వు ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి. ఆన్ ద కాంట్రరీ ఆపోజిట్గా మీరు అందరూ చూశారు, దొండపాడు అనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా కాన్వాయ్ వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తూ ఉడిగినట్టు చూస్తూ ఉన్నారు. ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా
దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ మరొకసారి సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, లోతులోకి వెళ్ళి పరిశీలించండి. నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఒకటి ఏదో ఆ రోజున్న ఎస్పీ గారికి మా ఫ్యామిలీకి ఉన్న ఏదో సంబంధాలు ఉన్నాయని ఏదో అపోహలు కలిగించు కథలు రాస్తూ ఈ 5 రోజుల నుంచి కూడా మీరు సృష్టిస్తున్న కథలకి దయచేసి ఏదో తప్పకుండా వాటి లోతులోకి వెళ్ళి పరిశీలించి ఈ కథకి తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండోది, మేమేదో కొన్ని బూతుల్లో మాకు అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతా ఉన్నారు కదా, మేము ఇచ్చిన 150 బూతులకి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని సిట్ వారు దర్యాప్తు చేసి మాకేమైనా అన్డ్యూ అడ్వాంటేజ్, మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకేమైనా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదో ఒకసారి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతా ఉన్నా. అలాగే పోలింగ్ రోజు ఏదో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్, ఆ రోజు కూడా ఏదో మేము చెప్తేనే అధికారులు అటు కదిలారు ఇటు కదిలారని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మా కాల్ డేటాను తీసుకొని, మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఆ రోజు మాతో కారులో ప్రయాణిస్తున్నా, మా వెనకమాల కారులో ప్రయాణిస్తున్నా ఎవరినైనా కాల్ డేటా తీసుకుని ఎవరినైనా ఏ అధికారినైనా ఎస్ఐ నుంచి పైదా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే, మేము ఎవరినైనా పుష్ చేస్తే, ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి కోరుతూ, చిలకలూరిపేట పట్టణంలోని 32వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు మణికుమార్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డుకు చెందిన పోలయ్య, రామకోటేశ్వరరావు, రవికుమార్, భవానీ, శంకర్, వెంకటేశ్వర్లు, కంచెల సునీత, సమీర కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my Kumar. Happy birthday. Now 47 ఫోటో షూటే ఓన్లీ కాదు తినండి, ఎక్కువ తినాలి సామాన్ కదా. టిష్యూ పేపర్ సార్ ఒకసారి సెకండ్ షేర్ బర్త్డే సార్ 1 సెకండ్ రా. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో సోమవారం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధికి కమిటీ అధ్యక్షులు డాక్టర్ పివి సుబ్బారావు మాట్లాడుతూ ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలు వివరించారు. కడు పేదరికంలో పుట్టి వారాలు చేసుకుని చదివి గొప్పగా సంపాదించి స్వాతంత్ర సముపార్జనలో సర్వం పోగొట్టుకున్న త్యాగశీలి ప్రకాశమని ఆయన కొనియాడారు. వైఎంసీఏ అధ్యక్షులు చుక్క విన్సెంట్ పాల్ మాట్లాడుతూ నేటి తరం ఆయన ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పులే సేవా సమితి అధ్యక్షులు పాల భాస్కరరావు, బీజేపీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ ఇన్ఛార్జి అధికారి ఎం నాగుల్ మీరావాలి, గ్రంథాలయ సిబ్బంది పాఠకులు ఉన్నారు. 7వ తరగతిలో ఆయన పరీక్ష ఫీజు 3 రూపాయలు కట్టాలంటే అవి లేక అద్దంకి నడిచి వెళ్ళాడు. వాళ్ళ బావగారి దగ్గర ఉన్న అవకాశం ఉంటుందేమో ఆయన ఇస్తాడని అడిగితే అక్కడికి వెళ్ళిన నిరాశ ఎదురైంది. అప్పట్లో డబ్బులు చాలా ఎక్కువ, ఆయన దగ్గర లేవన్నాడు. వచ్చిన తర్వాత అమ్మగారి పట్టు చీర తాకట్టు పెట్టి 3 రూపాయలు పెట్టి 7వ తరగతి పరీక్ష ఫీజు కట్టాడు. ఆ విధంగా చదువుకున్నాడు. చదువుకుని చాలా గొప్ప వ్యక్తిగా రాజమండ్రిలో ఆయన ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు లా ఉండేది, ఎఫ్ఎల్. ఆ ఎఫ్ఎల్తోనే ప్రాక్టీస్ పెట్టి ఆయనకున్న ప్రతిభతో చాలా పేరు ప్రత్యక్షలు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంత సంపాదించిన తర్వాత భారత్లా చేశాడు. లండన్ పోయి రాజమండ్రిలో మున్సిపల్ చైర్మన్ అయ్యాడు.
ఆయనకున్న పేరు ప్రతిష్టలు, సేవా దృష్టి వీటితో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు రాజమండ్రి. ఈనాడు ప్రత్యేకమైనటువంటి, చెప్పుకోదగినటువంటి, ప్రశంసించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రోజు. ఆంధ్ర కేసరి ఆయన యొక్క వర్ధంతి. అంతేకాదు కాసు బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఈరోజు ఆయన వర్ధంతి. అయినా అంతకన్నా ముందు కాలంలో స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళల్లో ముఖ్యుడు అని అనడానికి ఒకటి కారణం. మన సుబ్బారావు మాస్టర్ గారు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఏంది మీరు మిమ్మల్ని కాల్ చేస్తారు అంటే తను ఈ గుండీలిప్పి నన్ను కాల్చండి అని ముందుకు వచ్చినటువంటి మహనీయుడు, మహాత్ముడు, మహోన్నతుడు. అటువంటి మహనీయులు ఎందరో ఉన్నా మరి వాళ్ళందరినీ కూడా దేశం కోసం, ప్రజల కోసం, స్వాతంత్ర్యం కోసం నానా కష్టాలు పడి, ఇబ్బందులు పడి వాళ్ళు నుంచోని స్వాతంత్ర పోరాటాలు చేసిన వాడు కాబట్టి వాళ్ళ యొక్క జన్మదినోత్సవాలని మరి వర్ధంతులను మనం కొనియాడుతూ ఉంటాం. అలాంటి మరి వాళ్ళల్లో ఈనాడు వచ్చినటువంటి మన యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క వర్ధంతిని మనందరం కూడా స్మరణ చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం కొనియాడుతూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ నాదెండ్ల మండలం గణపవరంలోని ఆచల దాసు నాయన మఠంలో ఈ నెల 23వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుంటాయని మఠాధిపతి కటారు దాసునాయన తెలిపారు. ఈ సందర్భంగా 300 మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశం పరిసర పన్నత ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలని దాసునాయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారములు. ఈ నెల 23/5/2024 గురువారం నాడు మన గణపవరం పట్టణంలో ఉన్నటువంటి అచలదాసు నాయన ప్రాంగణంలో పౌర్ణమి వేడుకలు జరుగును. ఆ పౌర్ణమి వేడుకల సందర్భంగా భజనలు, సత్సంగ కార్యక్రమాలు, అందరికి వచ్చిన భక్తులందరికీ భోజన వసతి కల్పించబడును. ఈ భోజన వసతి కల్పించే దాతలు ఎవరంటే గుంటుపల్లి పరమేశ్వరరావు, వారి భార్య రోషబు గారి జ్ఞాపకార్థం, వారి కుమారుడు గుంటుపల్లి శ్రీనివాసరావు గారు, కోడలు లక్ష్మీదేవి గారు ఈ యొక్క అన్నప్రసాదానికి ఏర్పాటు చేసినారు. కావున భక్తులెల్లరూ ఆ రోజు విచ్చేసి ఆ యొక్క స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఇటీవల పట్టణ శివార్లో ఉన్న చెరువులను కాపాడే ఉద్దేశంతో మున్సిపాలిటీ వారు వాకింగ్ ట్రాక్స్ వేసి చుట్టూ కంచె వేసి రక్షణ కల్పించారు. లక్షలు వెచ్చించి వేసిన ఈ ట్రాక్ ను వినియోగించుకునే వారే కరువయ్యారు. మానుకొండవారిపాలెం వెళ్లే మార్గంలో ఉన్న కోటమ్మ కుంటను ట్రాక్ వేసి సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే నెహ్రూ నగర్ నుంచి ఏఎంజీ వైపు వెళ్లే మార్గంలో చివర పారిశ్రామిక ప్రదేశంలో ఉన్న చెరువు చుట్టూ ట్రాక్ వేశారు. దీన్ని ఎవరు ఉపయోగించినా దాఖలాలు కనిపించడం లేదు. వేసి 6 నెలలు కూడా కాకముందే శిథిలం కావచ్చింది. ఈ వర్షాకాలంలో కురిసే వానలకు ఈ ట్రాక్ కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. కావున దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత వాకర్స్ పై ఉంది. చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామం మున్సిపాలిటీ పరిధిలోకి రావడంతో ఆ గ్రామ పరిధిలోని అనేక పంట పొలాలు, నివేశన స్థలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. వేలూరు వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఇళ్ల స్థలాలుగా మారాయి. అలాగే రూతు డైక్మెన్ కాలనీ వైపుకు వెళ్లే మార్గంలో స్థలాల్లో ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. స్థలాలు తక్కువ రేటుకు లభించడంతో ఎప్పటికైనా రేట్లు పెరగకపోతాయా అని అనేక మంది కొనుగోలు చేయడంతో వేసిన ప్లాట్లు వేసినట్టు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్న శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ పివి సుబ్బారావు తెలిపారు. విద్యార్థుల్లో ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. తమ పిల్లలను పంపి వారిని పాఠనాశక్తులుగా చేసే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. ఈ అవకాశం తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి ఎం నాగుల్ మీరావలి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారంగా మరి గ్రంథాలయాలు, విజ్ఞాన దేవాలయాలు ఈ వేసవిలో విద్యార్థులు తమ సెలవులు సద్వినియోగం చేసుకోవాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి గ్రంథాలయాల ద్వారానే ఉద్దేశంతో ఇక్కడ మరి ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఈ క్లాసులు ఈ తరగతులకు హాజరై ఎక్కువ మరి ఏ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, గ్రంథాలు వీలైన వరకు మంచి గ్రంథాలు చదవాలి. కనీసం 2 రోజులు ఒక పుస్తకం చదివి, 2 లేక 3 రోజులు అందులో ఏమన్నదో కొంత సంక్షిప్తంగా రాసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. అది సమీక్ష అంటాం. పుస్తకంలో ఉన్న విషయాన్ని సంగ్రహంగా రాయడం. ఆ విధంగా బాగా రాసినటువంటి వాళ్ళకు ప్రైజులు ఇస్తాం చివరి రోజు. దానికి సిద్ధం కానీ ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటువంటి వాళ్ళకు మరి మీ విజ్ఞానం పెంపించుకోవడానికి ఎన్నో విషయాలు. అందరికీ నమస్కారం. ముఖ్య గమనిక ఏమిటంటే వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా మంచి విద్యార్థులు అని పాఠాలు ఎన్నాళ్ళు చదివారు, కానీ అన్ని విషయాల్లో కూడా మీరు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నట్టుగా, అది డ్రాయింగ్ కావచ్చు, పాటలు కావచ్చు, ఆటలు కావచ్చు, మరి విచిత్ర వేషధారణ కావచ్చు, మరి ఇలాంటి ఎన్నో కోవల్లో కొంతమంది ప్రావీణ్యత గలవారు వచ్చి మీకు నేర్పుతూ ఉంటారు. ఈ వేసవి సెలవుల్లో మీరు ఈ గ్రంథాలయానికి వచ్చి మీకు కావలసిన జనరల్ నాలెడ్జ్, మంచి పుస్తకాలు ఉంటాయి, కథలు చెప్తారు. మరి ఇలా వరుసన మనకి సమాజంలో ఎలా మెలగాలో అన్నది ఒకటి. రెండవది మన యొక్క జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చేటువంటి మంచి మంచి బొమ్మలు, మరియు వ్యాసరచన పోటీలు, మరి వీటి ప్రైజులు, మెడల్స్ ఇస్తూ ఉన్నటువంటి గతం నుంచి కూడా ఆనవాయితీగా ఉన్నది. మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ అందరూ వచ్చి సంతోషంగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క కళల గురించి కానీ, విద్యను గురించి కానీ, లోక జ్ఞానాన్ని గురించి కానీ, మరి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని, మీకు తెలుసుకుంటారని ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది. ఇవి బాగా నేర్చుకొని మీరు నేర్పరులుగా ఇంకా ఇతరులు చెప్పేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని చెప్పేసి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.